మన పూర్వీకులు అందించిన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు అందరం ఆనందంగా గడిపేందుకు మకర సంక్రాంతి మన ముందుకు వచ్చేసింది. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అభినందనలతో నెల్లూరు నగర 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి. భోగ భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతాలతో వెగజల్లుతున్నటువంటి సంక్రాంతికి మా ప్రేక్షకులకి వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు భోగి సందర్భంగా నెల్లూరులోని బీవీ నగర్ సెంటర్లో ప్రజ్వలిస్తున్నటువంటి భోగికి సంబంధించినటువంటి ఎంతో విశిష్టంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లుగానైతే ఈ భోగి మంటలకు సంబంధించినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, సంక్రాంతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేసుకున్నారు. అది ఇప్పటి నుంచే కదా దాదాపు నాకు తెలిసినప్పటి నుంచి 30 సంవత్సరాల పైగా కూడా ఇదే సెంటర్లో ఇక్కడ భోగి నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఒకసారి వాళ్ళ మాటల్లో ఎలా ఉంటుందో. సార్ నమస్తే, ఎలా ఫీల్ అవుతున్నారు సార్ సంక్రాంతికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సువర్ణ మీడియా తరఫున ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మన తెలుగు ప్రజలకి, యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ కూడాను మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలియదు ఏం కాదు, మనకున్న అన్ని పండుగల కల్లా ఏకైక పెద్ద పండుగ ఈ భోగి సంక్రాంతి. సో ఈ భోగి సంక్రాంతికి, ఈ భోగి పండుగకి, సంక్రాంతి పండుగకి కూడా ఇక్కడ ఎవరైతే నివాసం ఉన్నారో ఎంతో కాలం నుంచి వారి యొక్క ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడికి ప్రాంతాలు, సుదూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు అందరూ కూడా. వారందరూ కూడా మా భక్తవత్సల నగర్లో ఉన్న యూత్ ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం కాస్త ఏజ్ వచ్చి ఉంటుంది. సో అందరూ కూడా ఈ పండుగకి ఇక్కడ కలుసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సో ఈ భోగి పండుగ మేము ఇక్కడ గత 45 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఇక్కడ జరుపుతున్నారు. మేము పుట్టక ముందు నుంచి ఆల్మోస్ట్ చెప్పాలి అంటే, సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ భోగి ముందు రోజు సాయంత్రం ఇలాగే జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ పండుగలో పాల్గొనడం ప్రత్యేకంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరి తరపున, మా మీడియా తరపున మరొకసారి మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అదేవిధంగా ఇక్కడ మనతో ఉన్నటువంటి చాలామంది స్థానికులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలో కూడా మనం తెలుసుకుందాం ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది. సార్ నమస్తే. ఓకే, నో ప్రాబ్లం సార్. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి భోగి పండుగకు సంబంధించి? ఈ భోగి విషయం అనుకుంటే నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు, నా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అప్పట్లో భోగి అంటే ఎలా ఉండేదంటే, ఆ ఇంట్లో పోయి దొంగతనంగా ఒక కర్ర పట్టుకొచ్చుకోవడం, లేకపోతే ఒక షాప్ వేస్తుంటే వాడి షాప్లో ఉండే కొయ్య ముక్కలు తీసుకొచ్చి దొంగతనం చేసి వేయడం, ఆ విధంగా మొదలైంది అన్నమాట. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ కొయ్యలు దొంగతనం చేయడం. యూత్ అంతా ఏం చేసేవాళ్ళంటే, నైట్ అప్పట్లో 9 o'clock 10 o'clock క్లోజ్ అయిపోయాడు, అన్ని ఇళ్ళు పడుకుని నిద్రపోయాడు. 10 నుంచి యూత్ బ్యాచ్ గ్యాదర్ అవ్వడం, ఇక్కడ అమ్మగారి బిల్డింగ్లో మామిడికాయలు దొంగతనం చేసుకోవడం, ఈ బంకుల్లో ఉండి ఏదైనా ఉంటే లాక్కొచ్చుకోవడం, కొంతమంది బల్బులు పెరికేసేయడం దొంగతనం చేసేటప్పుడు. కొయ్యలు దొంగతనం, ఆ దొంగతనాలు కాదు, అలా దొంగతనాలు చేసి ఆ దొంగతనం కొయ్యలు దొంగతనం అంటే సెంటిమెంట్ కూడా. దొంగతనం చేసి కొయ్యిని భోగేయాలి అని సెంటిమెంట్. అక్కడ మొదలైన కార్యక్రమం ఈరోజు చూడండి ఎంతో ఉన్నతంగా, ఎస్పెషలీ మా బుల్లెన్ శ్రీధర్ కావచ్చు, శ్రీకాంత్ హరి కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇప్పుడుండే యూత్ కాస్త ఆ పని చేయట్లే. ఎవడు భోగి అంటే 4 తాటాకులు కొట్టుకొచ్చుకొని, అప్పట్లో మేము కమ్మ కొట్టేవాళ్ళం పోయి పోటీ, మా ఇంటి ఇంతెత్తు ఇంకొక ఇంతెత్తు, ఆ పోటీ తత్వం పోయి ఇప్పుడు కాస్త 4 తాటాకులు 4 ఆకులు వేసుకునే తత్వం పోయింది. కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఈ సెంటర్లో మనం భోగేస్తున్నాం. కాబట్టి దీనికి సహకరిస్తున్న మన మిత్రులందరికీ ధన్యవాదాలు, ఎస్పెషలీ మా బొలియన్ బ్యాచ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చిన్నప్పటి నుంచి ఈ భోగి సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇందాక మన భాస్కర్ అని చెప్పినట్టు అక్కడక్కడ దొంగతనాలు చేసి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక మంట వేసి నైట్ అంతా ఇక్కడ ఉండడం అట్లాంటివన్నీ చేసాము. ఇప్పుడు జీవితంలో అందరం స్థిరపడ్డాము, అందరం బాగున్నాము. అది కొనసాగించాలనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు చూసుంటారు మనం ఇప్పుడు ప్రారంభించిన భోగి సైజు, మొద్దు వ్యవహారం. అందరం ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డాం కాబట్టి అటువంటి దొంగతనాలు చేసి చెట్లు కొట్టేయడం, లేకుంటే తీసుకొచ్చి చెక్కలు ముక్కలు తీసుకొచ్చి మంటలు వేయలేం. కాబట్టి బాగా ఒక ఉన్నతంగా ఆలోచించి పెద్ద స్థాయిలో భోగి చేయాలని చాలా సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సహకరించిన నేను ఇక్కడున్నా లేకపోయినా నా చిన్ననాటి స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఒకసారి. నమస్కారం అండి, నా పేరు నాగరాజు. నేను ఇక్కడ స్థానికుడిని బీవీ నగర్లో. ఇక్కడే ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటాం. ఈ బైపాస్ రోడ్ లేదప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా, ఇందాక భాస్కరన్ గారు చెప్పినట్టుగా, శ్రీహరి చెప్పినట్టుగా
ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని అక్కడ ఇది పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి పోగేసి పెట్టుకొని మన సెంటర్లో భోగి చేసుకోవాలని భోగి దొంగతనాలు, చిన్న చిన్న కట్టు పుల్లలు, కంపలు, ఒకరింట్లో కంప తీసుకొచ్చి ఇంకొకరి దగ్గర తీసుకొని ఇట్లా చిన్నతనంలో చేసుకునే వాళ్ళం. అది అనాథగా వస్తుంది. ఇప్పుడు కాలం మారింది, ట్రెండ్ చేంజ్ అయింది. ఆ ట్రెండ్ తగినట్టుగా అక్కడ ఇక్కడ దొంగతనాలు మానేసి మన స్నేహితుడు చెప్పిన విధంగా చిన్న చిన్న చిల్లర దొంగతనాలు మానేసి మనం పెద్దవాళ్ళమేం మన పండుగను కూడా పెద్దదిగా తీసుకుపోదామన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో మా శ్రీహరి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం మా శ్రీధర్ అయితేనేమి, శ్రీకాంత్ అయితేనేమి, మన మిత్రుడు వీళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు భాస్కరన్ గారు అయితేనేమి, పెద్దగా మా పూర్ణం, మీరా, ఈ బృందం, మా మిత్ర బృందం మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ విధిగా పండగ ఇది మనది, ఇది ఇదో మా మీరా కుల మతాలకు అతీతంగా ఇక్కడ మా జిలానీ భాయ్ ఉన్నాడు సెంటర్లో, ఇక్కడే ఉంటాడు మీరా సాహెబు. ఇట్లాగా ప్రతి ఒక్కరూ వచ్చి మమేకమై చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఈ పండుగని జరుపుకుంటూ వస్తూ ఉంటాం అనాదిగా. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా మా మిత్రుల సహకారంతో జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి భోగిమంటలకు సంబంధించి చాలా మంది ప్రేక్షకులు అయితే విచ్చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? శాలిని. యా, హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి. ఈ రోజు భోగి కాబట్టి హ్యాపీ భోగి. యా, మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఫాలో అవుతాను, వీళ్ళని సబ్స్క్రైబ్ అవుతాను. యూట్యూబ్ సబ్స్క్రైబ్. ఓకే. అదేవిధంగా మరి కొంతమంది మనతో ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మేడం, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. నెల్లూరు ప్రజానికానికి అందరికీ నా నమస్కారాలు. అండ్ హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ, హ్యాపీ సంక్రాంతి అండి. ఇలాంటి పండుగల్ని ఇంకా మనం బాగా చేసుకోవాలని, నెల్లూరు ప్రజలంతా కూడా చాలా ఆనందకరంగా ఉండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటానండి. అందరూ బాగుండాలండి, అందులో మనమంతా హ్యాపీగా ఉండాలండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. అండ్ ఈరోజైతే హ్యాపీ భోగి కాబట్టి హ్యాపీ భోగి అండి. నెల్లూరు ప్రజానికానికి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి భోగిమంట అయితే ఇక్కడ మండుతున్నటువంటి అగ్ని జ్వాలలు ఆకాశానికి ఎగిసిపడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. బీవీ నగర్ సెంటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ బీవీ నగర్ సంబంధించిన స్థానికులు కూడా పెద్ద ఎత్తున భోగిమంటలు అయితే ఇక్కడ వేశారు. అదేవిధంగా మనం గొప్పగా చెప్పుకోదగలిసిన విషయం ఏంటంటే, అయితే ప్రతి సంవత్సరం కూడా హిందూ ధర్మం ప్రకారం వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ భోగి పండుగ కూడా వాళ్ళకి ఉన్నటువంటి కర్మలు కాండాలన్నీ కూడా తొలగిపోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు ఇటువంటి సంక్రాంతి పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లుగా అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి భోగి మంటలు వేసుకున్నటువంటి టైంలో కావచ్చు, అదేవిధంగా ఆ సమయంలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు సంబంధించినటువంటి పురాతనంగా సంబంధించి కొన్ని మొక్కలు, అదేవిధంగా కట్టులు, ఆ చిన్న చిన్న దొంగతనాలు చేసుకురావడం, అదేవిధంగా భోగి మంటలు వేయడం జరుపుకునేటువంటి ఈ ఆచారం కూడా చాలా కనులు విందుగా ఉంటుంది. అది చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా చాలా సంవత్సరాల నుంచి, చాలా యుగాల నుంచి కూడా మనం గొప్పగా నమ్ముకుంటున్నటువంటి ప్రత్యేకమైన విషయం అనమాట అది. అయితే బీవీ నగర్ సెంటర్లో ఇటువంటి పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఆ అగ్ని జ్వాలలు ఆకాశానికి ఎగిసిపడేలాగా ఏర్పాటు చేసినటువంటి ఈ భోగిమంటలు కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇవాళ ప్రోగ్రాం. మరొక ప్రత్యేకమైన ప్రోగ్రాంలో మళ్ళీ కలిసి ఉందాం. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.